హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు చాలా టైప్స్ ఆఫ్ బ్లూటూత్ మేకింగ్ వీడియోస్ అయితే చూసుంటారు. ఆ వీడియో లాస్ట్లో బేస్ అంత బాగాలేదు, నేను అనుకున్నంత అవుట్పుట్ రాలేదు, సౌండ్ క్వాలిటీ బాగాలేదు, సౌండ్ తక్కువ వస్తుంది, ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు చెప్తుంటారు. వాటన్నిటినీ క్లియర్ చేసి ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ని అయితే తయారు చేశా. నువ్వెలా బ్రో చేసావంటారా? నేను కొన్ని డిఫరెంట్ ఆఫ్ స్పీకర్స్ని డిఫరెంట్ ఆఫ్ బోర్డ్స్తో టెస్ట్ చేసి కొంత ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. వాటిలో నాకు మంచిగా అనిపించిన బోర్డ్ని స్పీకర్స్ని సైడ్కి తీసి వాటితో ఈ బ్లూటూత్ స్పీకర్ని అయితే రెడీ చేశా. ఇప్పటికే మీకు అర్థమైపోయింటుంది సౌండ్ క్వాలిటీ ఏ రేంజ్లో వస్తుందని. మీరు టెస్టింగ్లో చూస్తారు. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బ్లూటూత్ స్పీకర్ కోసం నేను బాడీని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నా. ఆ సర్కిల్ పీసెస్ని కానీ ఆ కార్నర్ పీసెస్ని కానీ ఫస్ట్ ప్రాపర్గా కట్ చేసి శాండ్ చేసుకున్నా. అలానే స్పీకర్ కోసం కూడా నేను హోల్స్ని ముందుగానే వేసేసా. దీనిలో నేను ఈ 12 వోల్ట్ యాంప్లిఫైర్ బోర్డ్ని యూజ్ చేస్తున్నా. దీని నుంచి మనకి 15+15 వాట్ అవుట్పుట్ వస్తుంది. అలానే ఈ 5 వోల్ట్ బ్లూటూత్ చిప్ని యూజ్ చేస్తున్నా. దీని ప్లేస్లో మీరు 12 వోల్ట్ బ్లూటూత్ చిప్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి దీంతో మేనేజ్ చేసేస్తా. మధ్యలో ఒక స్టెప్ డౌన్ బక్కన్ వాటర్ యూజ్ చేస్తే సరిపోద్ది. మంచి క్వాలిటీ సౌండ్ అవుట్పుట్ రావాలంటే మంచి స్పీకర్స్ ని యూజ్ చేయాలి. ఇది 8 ohm 10 watt స్పీకర్స్ అన్నమాట. ఇది నాకు ఒక్కొక్క పీస్ వచ్చేసి 100 రూపీస్ కాస్ట్ పడింది. లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయొచ్చు. ఇంకా ఒక 3 18650 బ్యాటరీ సెల్స్, అలానే ఒక 12 వోల్ట్ 20 ఆంపియర్ BMS యూజ్ చేస్తున్నా. వీటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అలానే ఒక 12 వోల్ట్ ఫిమేల్ సాకెట్, ఇంకా ఒక SPST స్విచ్. ఇప్పుడు ఆ స్పీకర్స్ ని ఎగ్జాక్ట్ హోల్స్ లో సెట్ చేసి ఎయిర్ లీక్ అవ్వకుండా గ్లూతో నేను అటాచ్ చేసుకుంటున్నా. చాలా మంది ట్రాన్స్పరెంట్ స్టిక్స్ ని అయితే యూజ్ చేస్తున్నారు గ్లూ గన్స్ లో. మీకు స్ట్రాంగ్ గా అటాచ్ అవ్వాలంటే ట్రాన్స్పరెంట్ స్టిక్ ని ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకండి. ఈ బ్లాక్ కలర్ గ్లూ స్టిక్ అయినా, లేదంటే మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ కాకుండా వైట్ కలర్ లో గ్లూ స్టిక్ వస్తుంది. ఈ రెండింటిని యూజ్ చేయండి, మీకు కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఆ బ్లూటూత్ బోర్డు మీద లెఫ్ట్, గ్రౌండ్, రైట్ అని ఉంటుంది. అలానే మన యాంప్లిఫైర్ బోర్డు మీద కూడా ఆ 3 ఉంటాయి. వాటిని ప్యారలల్లో కనెక్ట్ చేసేయండి. మనం వోల్టేజ్ ఇన్పుట్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ మెన్షన్ చేస్తుంటారు. అక్కడ ఒక 2 వైర్స్ ని సోల్డరింగ్ చేసేయండి. చాలా మంది స్పీకర్ కనెక్షన్ దగ్గరే దెబ్బెడతారు. మనకి పాజిటివ్ నెగిటివ్ రివర్స్ అయిపోయినా స్పీకర్ వర్క్ అవుతుంది అనుకుంటారు. మీరు అలా సోల్డరింగ్ చేసినట్లయితే మీకు బెటర్ సౌండ్ క్వాలిటీ అవుట్పుట్ రాదన్నమాట. పాజిటివ్ ని పాజిటివ్ కి, నెగిటివ్ ని నెగిటివ్ కి సోల్డర్ చేయండి. అప్పుడు మీరు బెటర్ సౌండ్ క్వాలిటీని అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకు టెస్టింగ్ లో వినిపిస్తా. సౌండ్ క్వాలిటీ చాలా బేభత్సంగా ఉంటది. నేను ఒకసారి ట్రై చేశాను. బక్కన్ వాటర్ నుంచి 5 వోల్ట్ అవుట్పుట్ వచ్చేలా సెట్ చేసుకుని మన BT బోర్డ్ లో పాజిటివ్ ని పాజిటివ్ కి, అలానే నెగిటివ్ ని నెగిటివ్ కి బక్కన్ వాటర్ కి సోల్డరింగ్ చేసేయండి. మీకు చాలా వీడియోస్ లో 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ ని ఎలా రెడీ చేశానో చూపించా. అందుకే ఈ వీడియోలో అంత బ్రీఫ్ గా లేదు. మనం దీన్ని ఆ కేసింగ్ లో సెట్ చేస్తాం కాబట్టి నేను దీనికి ఫుల్ టేప్ అయితే చుట్టేస్తున్నా. ఆ కేసింగ్ లో అంత స్పేస్ లేదన్నమాట. మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్కడక్కడ టేప్ తోనైతే కవర్ చేసేస్తున్నా. నేను ఆ PVC పైప్ సైడ్ కి స్విచ్ ని 12 వోల్ట్ ఫిమేల్ పిన్ సాకెట్ ని సెట్ చేసేసా. మనకి ఆ యాంప్లిఫైర్ బోర్డు నుంచి వచ్చిన పాజిటివ్ ని స్విచ్ లో ఒక టెర్మినల్ కి అయితే సోల్డరింగ్ చేస్తున్నా. ఆ స్విచ్ నుంచి వచ్చిన ఇంకొక టెర్మినల్ ని బ్యాటరీలో పాజిటివ్ కి అయితే కనెక్ట్ చేయండి. అలానే యాంప్లిఫైర్ లో నెగిటివ్ ని బ్యాటరీలో నెగిటివ్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేసేయండి. ఆ 12 వోల్ట్ ఫిమేల్ సాకెట్ ని ప్యారలల్ లో కనెక్ట్ చేయండి. ఆ సీట్ మొత్తాన్ని ఆ పైప్ లో ప్రాపర్ గా సెట్ చేసి సూపర్ గ్లూతో అటాచ్ చేసేయండి. ఇంకొక చిన్న పని ఉండిపోయింది అన్నమాట. ఈ 2 కార్నర్ సీట్స్ ని కూడా అటాచ్ చేసి పెయింట్ వేసి ప్రాపర్ గా ఈ BTని చెక్ చేసేద్దాం. అట్ లాస్ట్ మొత్తానికి బ్లూటూత్ స్పీకర్ని అయితే కంప్లీట్ చేసేసాం. పెయింట్ వేసిన తర్వాత దీని అవుట్పుట్ చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ అనమాట. క్రేజీగా వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు దీంతో మీకు ఒక సాంగ్ వేసి వినిపిస్తా. మీరే దీని సౌండ్ క్వాలిటీ వినండి. లాక్ తీయాలా తంతు చాలా బిజారు. సౌండ్ తక్కువ వచ్చిందని తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు ఒక పాట వేస్తా, మీరే దీని సౌండ్ క్వాలిటీ అంచనా వేయండి. కనెక్ట్ అయిందిరా బాబోయ్. ఈ యాడ్లో ఒకటి మధ్యలో హెయిర్ స్టైల్ అట. చాలా బాగుంది. నాకైతే దీని సౌండ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మన వీడియో ఒక టేస్ట్ చూద్దాం.
మన వీడియో టాప్లోనే ఉంటుంది. కూలర్ వీడియో వేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సబ్స్క్రైబర్లు ఒకరు బ్రో కూలర్ తయారు చేయండి అని అయితే కామెంట్ చేశారు. సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిన తర్వాత కూలర్ని తయారు చేయమా? తప్పకుండా తయారు చేస్తా. సౌండ్ క్వాలిటీ మీద మీకు ఒక అంచనా వచ్చేసింది అనుకుంటున్నా. మీకు దీని సౌండ్ క్వాలిటీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను తెలుసుకుంటా మీకు దీని సౌండ్ క్వాలిటీ ఎలా అనిపించింది అనేది. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఒకటి తక్కువ అయింది పుష్ప. ఇక్కడ ఒక 2 వీడియోలు కనిపిస్తుంటాయి. ఆ 2 వీడియోలో మీకు ఏ వీడియో నచ్చినట్లయితే ఆ వీడియో పైన నొక్కి వీడియోని చూసేయండి.